హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటి యొక్క సమాధానాన్ని కూడా మనము ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక విషయం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి దాదాపుగా అంటే జనరల్గా అప్లికేషన్ మెథడ్స్లో అడుగుతున్నారని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు రాసిన వారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా, సో నిన్న స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ వారికి డైరెక్ట్ అంటే సిఏబిఈ యొక్క అబ్రివేషన్ ఒకటి అడిగారు, ఎల్ఓపి పిఓఏ ఒక అబ్రివేషన్ అడిగారు నిన్న మార్నింగ్ సెషన్ వారికి. సో ఇట్లా కొన్ని డైరెక్ట్ వచ్చినాయి స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి. కానీ జనరల్గా ఎడ్జిటి వాళ్ళు రాసినటువంటి వారికైతే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా రామ్మూర్తి కమిటీ తప్ప మిగతావన్నీ అప్లికేషన్లో అడగడం అనేది జరిగింది. రామ్మూర్తి కమిటీ కావచ్చు, ఎన్సీఎఫ్ 2023 ఇది కావచ్చు. సో ఈ కమిటీలు కమిషన్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే కనిపిస్తలేవు, చదివినాయి అని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అంశాలని అప్లికేషన్గా ప్రస్తుతం ఉన్న వాటికి అప్లై చేసి అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఆ యొక్క 4 ఆప్షన్లలో కరెక్ట్గా మీరు ఎంచుకోగలిగితే మీరు ఆన్సర్ అనేది అంటే ఎక్కువ ఆన్సర్స్ రైట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా అవి జనరల్గా మనకు అవేర్నెస్ ఉంటే ఆ యొక్క ఆన్సర్ని మనం చేసే అవకాశం ఉంటుంది. పక్కా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వచ్చే అంశాలు ఏంటి అంటే ఎన్సీఎఫ్ 2005, ఎన్సీఎఫ్ అదేవిధంగా ఎన్ఈపి 2020, 1986, ఆర్టీ 2009, ఐసీటీఈ ఈ అంశాల నుండి ప్రతి సెషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ అంశాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఆ అంశాలని మనం చూసుకొని వెళ్ళి ఆ యొక్క అంశాలకు వెళ్ళి క్వశ్చన్స్ వస్తే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో మిగతావి ఎట్లాగో జనరల్గా అడుగుతున్నారు కాబట్టి సో అక్కడ ఉన్న క్వశ్చన్ని బట్టి ఆ యొక్క ఆప్షన్ని బట్టి మన ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఇంపార్టెంట్ అని ఎవరైతే చదివారో అవైతే వస్తలేవు. 6 months నుండి కూడా దాంట్లో కూడా 1-2 ఇట్లా టచ్ చేస్తున్నారు అంతే తప్ప ఎక్కువ క్వశ్చన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి అంటే దీంట్లోకి వెళ్ళి అంటే ఇంపార్టెంట్ ఇది వస్తుంది అనేది అయితే వస్తలేదు. వాళ్ళు ఎక్కడో మనం చదవని ఉంటాయి కదా, సో అవి తీసి ఇస్తున్నారు. జీకేలో కూడా 2001 సెన్సెక్స్ గురించి నిన్న డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అడిగారంట. క్వశ్చన్ చెప్పలేదు కానీ సెన్సెక్స్ 2001 గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అని చెప్పారు. చూడండి ఎక్కడెక్కడో అడుగుతున్నారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇవి అన్నీ ఉన్నప్పుడు మనం పర్ఫెక్షన్ అనేది కంటెంట్లో అండ్ మెథడ్స్ ఆర్ట్లో పర్ఫెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే పర్ఫెక్ట్ ఆర్ట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మనం కాంపిటీషన్లో ఉండగలుగుతాం. నెక్స్ట్ ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇది కూడా జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కొద్దిగా ముందు ఉండే అవకాశం అయితే ఉంటుంది స్కోరింగ్లో. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కొందరికి అనుకోకుండా కూడా కొన్ని రైట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొందరికి తెలిసి కూడా తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. మొన్న 19 రోజు రాసినటువంటి ఎడ్జిటి తెలుగు మీడియం అభ్యర్థులు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ అనేది మీరు అనుకున్నంత ఈజీ ఏం లేదు. ఆ క్వశ్చన్స్ కొన్ని ఈజీ ఉండొచ్చు కానీ మీ జాబ్ని డిసైడ్ చేసే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దాంట్లో, టఫ్ క్వశ్చన్స్. మీరు కన్ఫ్యూజ్ అయ్యే తప్పు పెట్టే ఆన్సర్స్ ఉన్నాయి, ఆప్షన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్లో పడేటట్టు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనము ఎగ్జామినేషన్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం ఒకరినొకరు అడుగుతున్నప్పుడు ఆన్సర్లు మనకు తెలుస్తూ ఉంటాయి చూడండి. సో అప్పుడు మనకు ఆ మార్క్స్ అనేవి తెలుస్తా, ఇది తప్పు ఉన్నది ఇది తప్పు ఉందని. మనకు ఎగ్జామినేషన్ సెంటర్లో అన్నీ మనకు కరెక్టే అనిపిస్తాయి. కాబట్టి ఆ విధంగా చూసుకొని మీకు అంటే మీ యొక్క మార్క్స్ అనేటివి మీకు తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పేపర్కి అయితే ఆ మ్యాక్సిమం మార్క్స్ అంటే టెట్లో 130+ స్కోర్ చేసిన అభ్యర్థికి కూడా 50 నుండి 60 మధ్యలో డిఎస్సిలో చేయగలుగుతున్నారు. అంటే ఎక్కువ మంది కాదు, అంటే 130 టెట్లో ఉన్న అభ్యర్థి 50 నుండి 60 మధ్యలో స్కోర్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని బట్టి స్కోర్ ఎంత ఉండాలని అంచనా మీకు తొందరలోనే చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇక్కడైతే మనము నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చారు. హూ ఈజ్ ద హైయెస్ట్ వర్కింగ్ సీఎం ఇన్ ఇండియా అని అడిగారు. పవన్ కుమార్ చామ్లింగ్ గారు సిక్కిం రాష్ట్రం అతను 5 సార్లు ఇప్పటికీ గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో బులంద్ దర్వాజా ఎక్కడ ఉందని అడిగారు. బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉంది, ఉదయ రాష్ట్రంలో ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఎల్పిటి ఫుల్ ఫామ్ అడిగారు. ఎల్పిటి ఫుల్ ఫామ్ లైన్ ప్రింటర్
టెర్మినల్ అనేది ఎల్పిటి యొక్క ఫుల్ ఫామ్. సో ఐసీటీలోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ ఎప్పటికీ రిపీట్ అవుతున్నాయి. సో దాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా రేపు ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది కాబట్టి, వీటిని ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీకు దాని మీద క్వశ్చన్స్ అనేది కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జీపీఎస్ ఫుల్ ఫామ్ అడిగారు. జీపీఎస్ ఫుల్ ఫామ్ గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని మనకు ఫుల్ ఫామ్ అవుతుంది. జీపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఇది కూడా నిన్న అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడిహెచ్డి ఫుల్ ఫామ్ అడిగారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. సో ఇది మనకు నిన్న ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఈ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా ALIMCO ఫుల్ ఫామ్ అడిగారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పోర్ట్స్లో ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్లో SAFF ఛాంపియన్షిప్లో భారత్ ఎన్నిసార్లు గెలిచిందంటే 9 సార్లు గెలిచింది. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ దాంట్లో మన ఇండియా ఇప్పటికీ 9 సార్లు టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఎన్నిసార్లు గెలిచిందని అడగడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నాడు. పార్లమెంట్ సీట్లను అవరోహణ క్రమంలో అరేంజ్ చేయమని చెప్పాడు. కరెంట్ అఫైర్స్లో కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి మనకు అత్యధికంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చి తక్కువ నుంచి ఎక్కువ అరేంజ్ చేయమన్నాడు అవరోహణ క్రమంలో. సో ఇక్కడ మనకు అత్యధిక సీట్లు 29 మధ్యప్రదేశ్లో ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కర్ణాటక 28 ఉన్నాయి. థర్డ్ ప్లేస్ గుజరాత్, ఫోర్త్ ప్లేస్లో మనకు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఆర్డర్ క్రమంలో పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వారు ఆప్షన్లో ఈ సీట్లు ఎన్ని ఉన్నాయని ఇవ్వలేదు, జస్ట్ పేర్లు ఇచ్చారు. నేను మీకు అవగాహన కోసం అనేది నేను రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ యునైటెడ్ యూనియన్లో లేని దేశం అడిగారు. దాదాపుగా యునైటెడ్ యూనియన్ 193 దేశాలు ఉన్నారు. ఆ ఏ దేశం ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్ గురించి మనకు క్లారిటీ లేదు. అదేవిధంగా క్వశ్చన్ కూడా వారు పంపినటువంటి మిత్రులు మరి కరెక్ట్గా పంపారా లేదా అనేది నాకు అయితే ఐడియా లేదు. సో అక్కడైతే వారు పంపిన దానికైతే ఆన్సర్ అయితే అది ఇచ్చి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కబడ్డీ గురించి అడిగారట. ప్రో కబడ్డీ గురించి ఒక క్వశ్చన్ అడిగారని చెప్పారు. సో ప్రో కబడ్డీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చింది, అది ఏది అనేది మాత్రం చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడ AYJNISHD యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ అలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసేబిలిటీస్. స్పెషల్ ఎడ్యుకేషన్కి వారికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ కూడా ఎక్కువ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీకి ఎంత ఉంది అని అడిగారు. ఆరోగ్యశ్రీకి అంటే డబ్బులు ఎంత ఇంక్రీజ్ చేసింది గవర్నమెంట్, ఇప్పుడు ఎంత లిమిట్ ఉంది. సో ఇప్పుడైతే ఆరోగ్యశ్రీకి 10 lakhs రూపీస్ అయితే వరకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. 10 lakhs ఇంతకు ముందు ఆరోగ్యశ్రీకి 5 lakhs ఉండే, 5 lakhs నుండి 10 lakhsకి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది తెలంగాణ గవర్నమెంట్. రైట్, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ప్రశ్నలు 1, 2 తప్ప ఎక్కువ కరెంట్ అఫైర్స్లో కనిపిస్తలేవు మనకు. మొత్తం నేషనల్ వైజ్ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయి, అబ్రివేషన్స్ ఏమున్నాయి, లేకుంటే స్టాక్ జీకే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మళ్ళా మీకు చూసుకున్నారైతే స్టాక్ జీకేలో కరెంట్ అఫైర్స్లో మీరు దినపత్రికలో ఏవి 50 years అయిపోయినాయి, ఏవి 100 years అయిపోయినాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ చాలా రేర్గా వస్తున్నాయి. రామ్ సేతుకు సంబంధించి వస్తున్నాయి, నెక్స్ట్ సుదర్శన్ సేతుకు సంబంధించి. సో అక్కడ నుండి ప్రశ్నలు వస్తున్నాయి తప్ప మిగతా కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా టచ్ చేయట్లేదు. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్కి సంబంధించినటువంటి విషయాల్ని మీరు చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ లాంచ్ చేసిన స్కీమ్స్ గురించి అడుగుతున్నారు. లేటెస్ట్గా 3వ గెలిచిన తర్వాత కూడా. సో ఆ యొక్క అంశాలను ఒకసారి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు అన్ని రకాల సెంట్రల్ స్కీమ్కి సంబంధించి. అదేవిధంగా మీకు నేను ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి PDF కూడా షేర్ చేశాను. దాంట్లోకి వెళ్ళి చాలా ఇప్పటికీ 2-3 క్వశ్చన్స్ వచ్చాయి ఆ యొక్క PDFలో నుండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. కాబట్టి ఆ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDFని మీరు చూసుకునే ప్రయత్నం కూడా చేయండి ఒకసారి. రేపు ఎగ్జామ్ రాయబోయేవారు కాన్ఫిడెన్స్ లెవెల్తో ఉండండి. క్వశ్చన్ పేపర్ మీకు తెలిసిందే ఉంటుంది. సో ఎగ్జామినర్ మాత్రం మీ యొక్క ఆప్షన్లలో మీకు కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నాడు. కాబట్టి ఆ కన్ఫ్యూజ్ కావద్దు అంటే మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి. చాలామంది అభ్యర్థులు మొన్న 19 రోజు రాసిన అభ్యర్థులు టెన్షన్ తోటి ఎక్కువ తప్పులు పెట్టి వచ్చినామని చెప్పారు, భయంతో ఎక్కువ తప్పులు పెట్టి వచ్చామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ యొక్క తప్పులు చేయకుండా మీరు ఎగ్జామ్ ప్రజెంటేషన్ కరెక్ట్ ఇస్తే మీరు గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది రేపు 22 రోజు రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 22 రోజు. కాబట్టి మీరు
మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చదివినవి వస్తాయి. ఈ బయట వచ్చి ఇప్పుడు చెప్తున్నట్టు క్వశ్చన్స్ కావచ్చు, ఇక్కడ నుండి వస్తున్నాయి, అక్కడ నుండి వస్తున్నాయి అని టెన్షన్ పడకండి. మీరు చదివింది ఉంది కదా, దాన్నే చూసుకోండి. కొత్తవి ఏమైనా ఉంటే చూసుకోండి. కానీ ఇక్కడ నుండి వస్తున్నాయని ఐ పేపర్ తిప్పి చూడడం ద్వారా మనం టెన్షన్ పడడం తప్ప ఆన్సర్స్ అనేటివి గుర్తుండవు. చదివినాం అయిపోయింది కదా, ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయండి. ఇవి జస్ట్ మీ అవగాహన కోసం చెప్పడం తప్ప మీరు దీనికెళ్ళి క్వశ్చన్ వస్తుంది, ఈ అంశం నుండి క్వశ్చన్ వస్తుంది అనేది అయితే ఏం లేదు. ఇప్పటి నుండి మీకు ఎక్కడ నచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందా? కాలేదు. స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తున్నాయని చెప్తున్నా, స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకోండి, తప్పులేదు దాంట్లో. అవి వస్తే మీ లక్, లేకుంటే లేదు. కాబట్టి ఆ విధంగా చేసుకొని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ 22 రోజు ఎగ్జామ్ రాసే అభ్యర్థులు. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు తెలుగు కావచ్చు, వాటికి నానార్థాలు, పర్యాయ పదాలు అవన్నీ మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూసుకోండి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్.